హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో కెప్టెన్సీ టాస్క్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఎవరు కెప్టెన్ అయ్యారు, ఆ టాస్క్ ఎలా జరిగింది, అలాగే ఓటింగ్ ఆర్డర్ అనేది ఫ్యామిలీ వీక్ తర్వాత ఎలా మారింది, పవన్ కళ్యాణ్ ఓటింగ్ లో ఎంత ఇంపాక్ట్ వచ్చింది, ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి రీచ్ అవుద్ది. లైక్ చేస్తే వీడియోని చూడండి. ఇక విషయానికి వస్తే హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అయితే అయిపోయింది. ఈ రోజు మనకి ఎమాన్యుల్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే టెలికాస్ట్ చేస్తారు. ఆ టాస్క్ ఎలా జరిగింది అంటే 2 టీములుగా డివైడ్ చేశారనమాట. ఏ టీం, బి టీం అని. ఏ టీమ్ లో ఉన్నది ఎవరు అంటే తనూజ, పవన్ కళ్యాణ్, రీతు, డెమోన్ పవన్, సుమన్ శెట్టి, వీళ్ళందరూ ఒక టీము. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎమాన్యుల్, భరణి, సంజన గారు, దివ్య, వీళ్ళందరూ ఒక టీం అనమాట. వీళ్ళకి 2 టాస్క్లు అయితే కండక్ట్ చేశారు. 2 టాస్క్లు కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరు ఎవరు అంటే రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి. వీళ్ళిద్దరి మధ్యన అయితే జరిగితే వీళ్ళిద్దరి మధ్యన కెప్టెన్సీ టాస్క్ లో పెద్ద గొడవలే జరిగాయంట. వాళ్ళిద్దరి మధ్యన కాదు, డిసిషన్స్ ఇచ్చేటప్పుడు ముందు సుమన్ శెట్టి గారిని అనౌన్స్ చేశారంట. ఆ తర్వాత ఫైనల్ కన్క్లూజన్ గా రీతు చౌదరిని అయితే అనౌన్స్ చేశారు. సో ఈ వారం రీతు చౌదరి అయితే కెప్టెన్ అయ్యింది. సరైన టైంలో కెప్టెన్ అయ్యింది. ఎందుకంటే ఈ దెబ్బతో రీతు చౌదరి టాప్ 5 కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. రీతు చౌదరికి ఈ వీక్ అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది, తనూజ సేవ్ చేసింది కదా. అలాగే ఈ వారం కూడా ఇమ్యూనిటీ, నెక్స్ట్ వారం నామినేషన్స్ లో ఉండదు కాబట్టి 12th వీక్ అయితే సేవ్ అవుద్ది. 13th వీక్, 14th వీక్ సేవ్ అయితే డైరెక్ట్ గా టాప్ 5 కి వెళ్ళిపోద్ది. సో ఈ వారంలో ఓటింగ్ ఆర్డర్ మాట్లాడిన తర్వాత రీతు చౌదరి టాప్ 5 కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో మాట్లాడదాం. ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఎదురు చూడవసరం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, దరిదాపుల్లో ఎవరూ లేరు. నిన్న ఎపిసోడ్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందంటే బేభత్సంగా పెరిగింది. చాలా చాలా సింపతి అయితే వర్కౌట్ అయింది. అది సింపతి కాదు, అదొక ఎమోషన్. అమ్మ వచ్చిన ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది పవన్ కళ్యాణ్ కి. సో ఇది చాలా ప్లస్ అనమాట. సో సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే ఎమాన్యుల్ కి కొంచెం మైనస్ ఏమనిపించింది అంటే ఫ్యామిలీ వీక్ లాస్ట్ రోజు అంటే ఈ రోజు పెడుతున్నారు. ఈ రోజు పెట్టడం వల్ల తను కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముందు వారాలు ఫ్యామిలీస్ రావడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అయిన ఫ్యాన్స్ వాళ్ళకి వేస్తుంటారు. అయినా ఎమాన్యుల్ ఓట్ బ్యాంక్ తగ్గిందంటే తగ్గలేదు, చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్ని వారాలు నామినేషన్స్ లో లేడు అన్నది కూడా లేదనమాట. మంచి ఓటింగ్ పడింది ఎమాన్యుల్ కి. కానీ ఈ రోజు ఇంకా ఓటింగ్ లో పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ మదర్ వస్తారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రోమో కూడా చూసాం కదా, చాలా ఎమోషనల్ గా ఉంది, చాలా బాగుంది. ఇంకా థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఎవరు అంటే డెమోన్ పవన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతను ఫిజికల్ గేమ్స్ కానీ అవన్నీ బాగా ఆడతాడు. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీ అవన్నీ న్యాచురల్ గా చాలా బాగున్నాయి. అలాగే రీతు చౌదరి వాళ్ళ మదర్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత డెమోన్ పవన్ కి కొంచెం ఎందుకు పక్కన పెట్టినట్టు నెగిటివ్ గా మాట్లాడడం వల్ల అది కూడా డెమోన్ పవన్ కి చాలా ప్లస్ అయింది అనమాట. సో ఈ విధంగా డెమోన్ పవన్ అయితే థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. 4th ప్లేస్ లో ఉన్నది ఎవరంటే భరణి గారికి తనూజ ఓటింగ్ పడుతుంది. నిన్న వాళ్ళ కూతురు వచ్చి కూడా తనూజాని చాలా పొగడ్డం ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే తనూజ వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం ఇంప్రెస్ అవుతారు. బర్నీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత తనూజని ఎత్తితే వాళ్ళు ఏమవుతారు, తనూజ ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతారు. ఆ ఓట్స్ బర్నీ గారికి పడుతున్నాయి. అలాగే సుమన్ శెట్టి గారు నామినేషన్స్ లో లేరు కాబట్టి సుమన్ శెట్టి గారి ఓట్స్ కూడా పడుతున్నాయి అనమాట. బర్నీ గారు కూడా ఈ వారం సేవ్ అయిపోతారు. ఎవరైనా ఎలిమినేట్ అవుతారంటే నమ్మద్దు. ఇంకా లీస్ట్ 2కి వచ్చింది ఎవరంటే సంజన అండ్ దివ్య. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎమోషనల్ వీక్ గా కనెక్ట్ అయ్యింది ఎవరు అంటే సంజన. ఫస్ట్ డే నుండి ఆ ఎమోషనల్ కంటెంట్ అయితే వచ్చింది. కానీ వాళ్ళ కిడ్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్స్ ఏవి పలకలేదు. అంత ఎమోషన్ అయితే బయట పెట్టలేదు కాబట్టి అక్కడ కొంచెం ఇదైంది. అలాగే ఎమాన్యుల్ నామినేషన్స్ లో ఉండడం వల్ల సంజన ఓట్ బ్యాంక్ అయితే తగ్గింది. కానీ ఇక్కడ దివ్య విషయానికి వస్తే దివ్యది ఎమోషనల్ కంటెంట్ కంటే వాళ్ళ మదర్ వచ్చిన ఎపిసోడ్ అయితే ఈ వీక్ మొత్తం హైలైట్ అనమాట. అంత అల్లాడించారు. సో అలా అల్లాడించడం వల్ల దివ్యకి ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే దివ్య సంజనాల్లో బిగ్ బాస్ టీం ఎవరు ఎలిమినేట్ చేస్తే బాగుంటది అంటే సంజనాని ఎలిమినేట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే సంజన వల్ల ఎటువంటి కంటెంట్ రావట్లేదు, కాంట్రవర్సీ కంటెంట్ రావట్లేదు, ఈవెన్ గేమ్స్ కూడా ఆడలేదు. కానీ దివ్య ఉంటే ఆ ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. తనూజకు కూడా కొంచెం ఆపోజిట్ గా ఉంది కాబట్టి మాక్సిమం దివ్యాని సేవ్ చేసి సంజన అయితే ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. కానీ ఈ ఎలిమినేషన్ అప్డేట్ నేను రేపు ఇస్తాను, నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికైతే వీక్ లో ఉన్నది సంజన ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఫుల్ గా ఉంది. దివ్య సేవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడితే ఈ వారం సంజన వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వారం రీతు చౌదరి అయితే నామినేషన్స్ లో ఉండదు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉంటే వీక్ కంటెస్టెంట్స్ ఎవరు అవుతారు, దివ్య, బర్నీ గారు అవుతారు. సో నెక్స్ట్ వీక్ మాక్సిమం దివ్య వెళ్ళే అవకాశం ఉంటే ఆ నెక్స్ట్ వీక్ బర్నీ గారు వెళ్ళే అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళందరూ టాప్ 5 కి వెళ్ళే అవకాశం ఉంది. సో రీతు చౌదరి ఆ టికెట్ టు ఫినాలే గెలిచేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. రీతు చౌదరి గెలిపిన డెమోన్ పవన్ గెలిచిన రీతు చౌదరి ప్లస్ అవుద్ది. సో ఈ విధంగా బర్నీ గారు ఏ మాత్రమైన టికెట్ టు ఫినాలే గెలవకపోతే రీతు చౌదరి టాప్ 5 లో కన్ఫర్మ్. ఇది డిపెండ్స్ ఆన్ బర్నీ గారి గేమ్ ప్లే మీద అయితే ఉంటది అనమాట. చూద్దాం ఎలా అవుతుందో నెక్స్ట్ వీక్. ఇది మన అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.